ఈ ఫ్రైడ్ రైస్లో ఈ ఉల్లిగడ్డలో ఇలా నిమ్మకాయ పిండుకొని ఇలా ఒక చికెన్ పీస్ తీసుకొని కొంచెం ఈ ఉల్లిగడ్డతో ఈ చికెన్ ముక్క తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి స్ట్రీట్ స్టైల్ బాస్మతితో చేసిన ఫ్రైడ్ రైస్ అండి. ఫ్రైడ్ రైస్లో బెస్ట్ ఫ్రైడ్ రైస్ ఏదంటే మామూలుగా రెస్టారెంట్ కంటే స్ట్రీట్ స్టైల్లో ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. స్ట్రీట్ స్టైల్ అనగానే మామూలుగా సన్న రైస్ వేస్తారు. చిన్న రైస్ కాకుండా బాస్మతితో ఇలా చేయండి, టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అంటే ఆంధ్రాలో కొన్ని చోట్ల బాస్మతితో చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తారు, వేరే లెవెల్ ఉంటుంది. ఈరోజు అదే స్టైల్లో మీకు చేయబోతున్నానండి. ఒక ఆంధ్రలోనే కాదు, తెలంగాణలో కొన్ని చోట్ల చేస్తారు, మామూలుగా హైదరాబాద్లో అయితే ఇంకా చాలా చోట్ల ఉంటాయి. ఆ స్టైలే ఈరోజు మీకు చూపించబోతున్నాను. మీకు అర్థమయ్యేటట్టు పిన్ టు పిన్ చెప్పబోతున్నాను, అది కూడా కొలతలతో చెప్పబోతున్నాను. ఇక ఏమేమి పడతాయో ఎలా చేయాలో ఇక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దీనికోసం నేను ఒక 1/2 kg బాస్మతి బియ్యం నానబెట్టుకున్నానండి. నీట్గా ఒక 2-3 సార్లు వాష్ చేయాలి. వాష్ చేసి వాటర్ పోసి పక్క పెట్టండి. పక్క పెట్టి మంచిగా నానాలి. నానిన తర్వాత ఇకపోతే చికెన్ పీస్కి వస్తే బోన్లెస్ తీసుకోండి. ఒకవేళ వీలుంటే బోన్లెస్ తీసుకోండి. బోన్లెస్సే తీసుకోవాలి. బోన్లెస్ కూడా చెస్ట్ పీస్ తీసుకోండి. లెగ్ పీస్ భాగం బోన్లెస్ అనేది చికెన్ ఫ్రైడ్ రైస్ సరిగా వర్కౌట్ కాదు. లెగ్ పీస్ భాగం బోన్లెస్ తీసుకుంటే ఏమైందంటే మనం తింటుంటే రబ్బర్ లాగా ఉంటుంది. అదే చెస్ట్ పీస్ తీసుకున్నాం అనుకోండి, మంచిగా స్మూత్గా అట్లా మనం తినేలాగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకే చెస్ట్ పీస్ బోన్లెస్సే తీసుకోండి. ఇప్పుడు ఈ రైసు మనం బాయిల్ చేసుకుందామండి. బాయిల్ చేసుకునే వాటర్ ఎంత పెట్టాలంటే, అంటే ఇది 1/2 kg రైస్ తీసుకున్నాం. 1/2 kg రైస్ తీసుకున్నాం కదండి, 1:3 తీసుకోండి. అంటే ఒక గ్లాస్ ఉందనుకోండి, ఒక గ్లాస్ రైస్ అనుకోండి, 3 గ్లాసుల వాటర్ పోసుకోండి. అదేవిధంగా నేనైతే ఒక 1/2 kg తీసుకున్నాను కాబట్టి 1.5 లీటర్ వరకు వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు బాయిల్ పెడతాం. బాయిల్ పెట్టే విధానం కూడా మీకు చూపిస్తాను. ఈలోపు బాయిల్ పెట్టిన తర్వాత మాత్రం మనం కటింగ్ కూడా చేసుకునే విధానం మీకు చూపిస్తాను. ఇప్పుడు కటింగ్ చేద్దామండి. బీన్స్ తీసుకున్నాను. బీన్స్ మాత్రం ఈ విధంగా కట్ చేసుకోవాలి సన్నగా. తర్వాత క్యారెట్ అండి. మామూలుగా క్యారెట్ అనేది మనం 2 విధాలుగా కట్ చేసుకోవచ్చు. నేనైతే న్యూడిల్స్కు ఫ్రైడ్ రైస్కు రెండింటికి ఒకే విధంగా అయ్యేలా కట్ చేస్తున్నానండి. ఈ కటింగ్ అనేది న్యూడిల్స్కి వస్తుంది, ఫ్రైడ్ రైస్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ క్యాబేజ్ కటింగ్ అండి. ఇది ఫ్రైడ్ రైస్కు న్యూడిల్స్కు 2 విధాలుగా మనం కట్ చేసుకోవచ్చు అండి. 2 విధాలుగా యూజ్ అవుతుంది మనకు. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ అయితే వేడైనాయండి. మేము ఇందులో నానబెట్టిన వాటర్ మొత్తం తీసేసి ఇప్పుడు బిర్యానీ రైస్ వేస్తున్నాం. ఆ తర్వాత వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ చుక్క టచ్ చేయాలండి. దీనివల్ల బిర్యానీ రైస్ అనేది మంచి పులులు వచ్చేస్తుంది. ఏదో లైట్గా అలా వేయాలి అంతే, ఆయిల్ మరీ ఓవర్గా వేయొద్దండి. రైస్ గురించి కొన్ని డౌట్స్ ఏంటంటే, కొంతమందికి రైస్లో సాల్ట్ వేయచ్చా అని అడుగుతారు. సాల్ట్ మాత్రం అస్సలు వేయొద్దండి. ఇంకొక విషయం, రైస్ తీస్తున్నామనగా 1 నిమిషం ముందులా మీరు ఇలాంటి జల్లిగిన ఖచ్చితంగా పెట్టుకోవాలండి. పెట్టుకొని కిందికి ఇలా కారకుండా చూసుకోవాలి. ఈ 2 అతకుండా చూసుకోవాలి. దీనివల్ల రైస్ అనేది పర్ఫెక్ట్ రాదు. రైస్ ఆరేలా ఉండాలి. అందుకే ఒక బొక్కలో ఉన్న జల్లిగిన తీసుకోండి, ఇలా పెట్టుకోండి. ఇకపోతే రైస్ విషయానికి వస్తే, రైసు లైట్ పలుకు ఉండాలండి, కానీ మరీ ఓవర్ పలుకు ఉండొద్దు. లైట్ పలుకు ఉండాలి అంతే. ఆ పలుకున్నా కూడా మనం తీసిన 5 నిమిషాల్లో అది గుంజుకపోతుంది. ఆ తర్వాత మనం ఒక ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. అంటే ఎక్కువ మోతాదులో రైస్ ఉంటే, మనకైతే కొంచెం 1/2 kg రైస్ కాబట్టి అవసరం లేదండి, ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా ఒక ఫ్యాన్ కింద పెట్టిన ఒక 10 నిమిషాల్లో ఆరిపోతుంది పూర్తిగా.
ఇప్పుడు బిర్యానీ రైస్ చూసుకోవచ్చండి ఎంత పొడుగ్గా వచ్చిందో. రైస్ వచ్చేసి మనకు ఇలా స్ట్రైట్ కాదు, ఇలా బెండ్ కావాలి. రైస్ ఇలా బెండ్ అయితే అప్పుడు మీరు తీయాల్సి ఉంటుంది. ఇలా బెండ్ అయిన తర్వాత ఒకసారి నోట్లో వేసుకొని చూడండి, ఒకసారి నోట్లో వేసుకొని తినండి. లైట్ పలుకు తలిగితే అప్పుడు తీసేయండి. లైట్ పలుకు తలగాలి, మరీ ఓవర్గా ఉండొద్దు పలుకు. ఇప్పుడు రైస్ అనేది కంప్లీట్ అయిందండి, ఉడికింది. చూసారా కొంచెం బెండ్ వచ్చింది. ఇలా ఒక జల్లిగిన తీసుకొని ఇలా జల్లిగినలో ఇలా క్లియర్గా వాటర్ మొత్తం తీసేసి ఇప్పుడు హోల్స్ ఉన్న జల్లిగినలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ జల్లిగిన్నెలో వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఇలా వదిలేయాలండి. దీనివల్ల వాటర్ ఉంది కదండి, వాటర్ ఏదైనా చుక్కలు ఉంటే ఈ బేసిన్లోకి వెళ్ళిపోతుంది. ఇది కింద అతుక్కోవద్దండి, అది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, కింద అతుక్కోకుండా చూసుకోండి. ఎక్కువ 10 నిమిషాలు వదిలేయండి సరిపోతుంది. ఇప్పుడు రైస్ బాయిల్ పెట్టుకున్నాం కదండి, ఒక 10 నిమిషాలు పడుతుంది అయ్యే లోపల. ఈ లోపల మనం కోటింగ్ ఇచ్చుకుందాం. ఇది బోన్లెస్ చికెన్ కదా, మామూలుగా పీస్ సైజ్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి. ఉండిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలండి ప్రతి పీసు. ఈ సైజు ఉండాలండి. ఈ సైజు కట్ చేసుకున్నాను. మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కట్ చేస్తాం మళ్ళీ. ఇకపోతే కోటింగ్ విషయానికి వస్తే అర టీ స్పూను సాల్టు, అర టీ స్పూను కారం, పావు టేబుల్ స్పూను పసుపు, ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక టీ స్పూను కార్న్ పౌడరు, 2 టీ స్పూన్ల మైదా, ఆ తర్వాత ఒక ఎగ్ అండి. ఒక ఎగ్ పూర్తి కొట్టేసేయాలి. కొట్టేసి ఇవి బాగా కలపాలి. కొంతమంది స్ట్రీట్ స్టైల్లో రెడ్ కలర్ కూడా యూజ్ చేస్తారు, మనమైతే యూజ్ చేయట్లేమండి, మీ ఇష్టం అది. ఇప్పుడు కోటింగ్ వేసే ముందు మనం ఒకసారి నీట్గా తడుపుకొని ఈ విధంగా ఒక్కొక్క పీస్ వేయాలండి. ఇంకొక చిన్న టిప్ కూడా చెప్తాను, ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. ఆయిల్ ఎప్పుడైనా సరే ఇలా పైనుంచి వేస్తే మాత్రం చేయి మించి పడుతుంది. కాబట్టి మీరు ఆయిల్ దగ్గరగా ఇలా వదలండి, చేయి మించి పడదు. లేకపోతే ఇంకో టిప్ ఏముంటుందంటే ఈ సైడ్కు ఈ విధంగా వేయండి. దీనివల్ల వేడి ఆయిల్ అనేది చేయి మీద పడదు. మీరు ఇలా పైనుంచి వేస్తేనే చేయి మీద పడుతుంది, ఇలా ఆయిల్ దగ్గర నుంచి వేస్తే మాత్రం చేయి మీద పడదు. ఇంకొక విషయం, ఆయిల్ కాస్త గోరెచ్చగా ఉండాలండి, మరీ ఓవర్గా వేడి కావద్దు. ఓవర్గా వేడి అయితే ఫస్ట్ అయిన పీసు చాలా త్వరగా అయిపోతుంది. మేము చాలా స్పీడ్గా చేసేస్తాం. కాస్త కొత్తగా నేర్చుకునేవారు ఆయిల్ దగ్గర పెట్టి వేసేయండి. మ్యాక్సిమం పల్లి ఆయిల్ లేకుండా చూసుకోండి. పల్లి ఆయిల్ ఎక్కువ పొంగుతుంది, సన్ఫ్లవర్ కానీ గోల్డ్ డ్రాప్ కానీ ఈ ఆయిల్ తీసుకోండి. వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని మీకు కాస్త కలర్ మారుతుందండి. కలర్ మారే వరకు అంటే ఆయిల్ నుండి పైకి వచ్చేస్తుంది, అప్పుడు తీసేయండి, ఇందులోకి వేసేయండి. పూర్తిగా ఓవర్గా అంటే మరీ ఎక్కువ రోస్ట్ కావద్దండి ఇందులో, ఎందుకంటే ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు మళ్ళీ ఆల్రెడీ మనం కొంచెం ఆయిల్లో రోస్ట్ చేస్తాం కాబట్టి లైట్ కాగానే తీసేయండి. చెస్ట్ పీసు చాలా త్వరగా ఉడుకుతుందండి. ఇప్పుడు తీసేస్తున్నామండి. చూసారా ఆయిల్ నుండి ఈ విధంగా మొత్తం పైకి వచ్చింది. ఇలా ఆయిల్ మొత్తం తీసేసుకొని ఇప్పుడు ఒక హోల్స్ ఉన్న జల్లిగిని తీసుకొని దీంట్లో వేసుకుంటాం.
ఇప్పుడు ఈ పీసులు అనేది ఒక చిన్నగా మనం కట్ చేసుకోవాలండి. బాగా కాలుతున్నాయి, వేడిగా ఉన్నాయి చాలా. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. కరివేపాకు అనేది ఆప్షనల్, మీ ఇష్టం అండి. ఒకవేళ మీరు చేసుకున్నా పర్లేదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కరివేపాకు వల్ల. చాలామంది వేరు, కరివేపాకు కూడా మన కటింగ్లోనే కలుపుతున్నానండి. మామూలుగా మీ హోటల్లో ఏం చేస్తామంటే, ఇప్పుడు మీకు చూపించాం కదా రైసు, కటింగు, ఈ చికెన్ కూడా మేము ఇలా రెడీ చేసి కట్ చేసి పెట్టుకుంటామండి. అలాగే ఈ కటింగ్ కూడా మేము ముందు చేసి పెట్టుకుంటాం ఉదయం. అలాగే రైస్ కూడా చేసుకొని పెట్టుకుంటాం. రైసు నిల్వ వచ్చేసి దాదాపు మనకు ఒక 5 నుంచి 6 గంటల వరకు నిల్వ ఉంటుందండి. ఫస్ట్ మామూలుగా ఫ్రైడ్ రైస్కి అయితే, చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ ఏదైనా చికెను ఎగ్గు 2 కల్పిస్తారు, ఒక సింగిల్ ఎగ్ కొడతారు. కానీ నేను ఈరోజు అయితే 2 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఎగ్స్ తీసుకొని 2 ఎగ్స్ బాగా జీల కొట్టేసేయాలి. ఫస్ట్ ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ వేసే ముందు ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి. ఆయిల్ ఎక్కువ తీసుకొని కడాయితో మొత్తం ఆయిల్ తడుపుకోవాలండి. వేడి కావాలి, కడాయి కూడా బాగా వేడి కావాలి. దీనివల్ల ఏమవుతుందంటే రైస్ అనేది మనకు కడాయికి పట్టుకోదు, దానివల్ల మంచిగా వస్తుంది. అందుకే ఖచ్చితంగా ఆయిల్తో కడాయి తడుపుకోవాలి, వేడి కావాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ అనేది ఆయిల్ అనేది తీసేయాలి. ఆయిల్ తీసేసి మనం ముందుగా ఏ ఫ్రైడ్ రైస్ వేస్తున్నామో అదే ఫ్రైడ్ రైస్ వేసేయాలి. అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ వేస్తే ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ వేస్తే చికెన్ ఫ్రైడ్ రైస్ ముందుగా వేసేయాల్సి ఉంటుంది. వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఎగ్గు పోసుకోవాలండి. ఎగ్గు మాత్రం సెంటర్లో పోసుకోకుండా చుట్టూ పోసుకోవాలి. ఎందుకు చుట్టూ పోస్తున్నానంటే ఎగ్గు వల్ల నీచు వాసన అనేది వస్తుంది ఫ్రైడ్ రైస్. అందుకే చుట్టూ పోసుకోవడం వల్ల చాలా త్వరగా పల్చగా అయ్యి నీచు వాసన రాకుండా చేస్తుంది. ఎగ్ రోస్ట్ అయ్యేంత వరకు చేయాలి. ఈ విధంగా లైట్గా ఆయిల్ చల్లుకుంటున్నానండి. ఇప్పుడు సబ్జీ అనేది వేసుకోవాలి ఫ్రైడ్ రైస్కు. ఇప్పుడు లూజ్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకోవాలండి. రైసు ఎక్కువ కలపకుండా ఈ విధంగా అంటుండాలి ఫ్రైడ్ రైస్. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ సాల్టు, అర స్పూను టీ స్పూన్ అండి, సారీ టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూను కారం, ఫుల్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ఆచి కానీ
అండ్ మీకు మీద ఏది ఉంటే అది ఎంటీఆర్ కానీ ఏది ఉంటే అది తీసుకోండి. మామూలుగా స్వస్తిక్ కానీ ఏదైనా బాగానే ఉంటుంది. ఒక అర టేబుల్ స్పూన్ టెస్టింగ్ సాల్ట్ వేస్తున్నానండి. టెస్టింగ్ సాల్ట్ అనేది మీ ఆప్షన్ అండి. వద్దనుకున్నవారు వద్దు, ఎందుకంటే చాలామంది ఇష్టపడరు టెస్టింగ్ సాల్ట్ అనేది. ఒకవేళ నేను స్ట్రీట్ స్టైల్ కాబట్టి చూపిస్తున్నాను. ఒకవేళ మీకు టెస్టింగ్ సాల్ట్ వద్దనుకున్నవారు ఏం యూజ్ చేయొచ్చు అని కొంతమంది అడగవచ్చు. మీకు మార్కెట్లో ఆరోమేటిక్ పౌడర్ అనేది ఉంటుందండి. ఆరోమేటిక్ పౌడర్ యూజ్ చేసినా కూడా సేమ్ ఇదే ఫ్లేవర్ వస్తుంది. కాకపోతే మాత్రం టేస్టింగ్ సాల్ట్ అనేది కొంచెం టేస్ట్ ఉంటుంది అంతే. ఇది ఉన్న నిజం. టెస్టింగ్ సాల్ట్ గురించి కూడా కొంతమంది బ్యాడ్ కామెంట్ చేస్తున్నారు, అందుకే చెప్పాలని చెప్తున్నానండి. వద్దనుకున్న వారు మాత్రం స్కిప్ చేసుకోవచ్చండి టెస్టింగ్ సాల్ట్ విషయంలో. అది మీ చాయిస్. నేను సేమ్ స్ట్రీట్ స్టైల్లో ఎలా వస్తుందో మీకు చూపించాలని చూపిస్తున్నాను అంతే తప్ప టెస్టింగ్ సాల్ట్ వల్ల కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నానండి. అది మీ ఇష్టం. వద్దనుకున్న వారు మాత్రం ఆరోమేటిక్ పౌడర్ వేసుకోవచ్చు. ఆ తర్వాత సోయా సాస్ అండి. ఆ తర్వాత వెనిగరు. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ కానీ కొత్తిమీర కానీ ఏదైనా వేసుకోవచ్చండి. మీరు మ్యాక్సిమం స్ప్రింగ్ ఆనియనే బాగుంటుంది. మీ చాయిస్ అండి అది. ఒకవేళ స్ప్రింగ్ ఆనియన్ దొరకకపోతే మాత్రం కొత్తిమీర యూజ్ చేసుకోవచ్చు ఫ్రైడ్ రైస్లో. ఇంతేనండి ఫ్రైడ్ రైస్. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా వచ్చిందో. స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు చూశారు కదండి, ఎంతో సింపుల్గా బాస్మతి రైస్తో చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది అయిపోయింది స్ట్రీట్ స్టైల్లో. అది కూడా ఇంకా మీరు ఏ రెసిపీ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. అంటే ఒకరికి దాబా ఫుడ్ ఇష్టం ఉంటుంది, ఒకరికి రెస్టారెంట్ ఫుడ్ ఇష్టం ఉంటుంది, ఒకరికి చిన్న చిన్న టిఫిన్ సెంటర్ బండి స్టైల్ ఇష్టం ఉంటుంది. మీకు ఇంకొకటి నా ఛానల్లో అన్నీ ఉన్నాయి. అంటే బిర్యానీలు కానీ, ఫాస్ట్ ఫుడ్లు కానీ, అండ్ టిఫిన్స్ కానీ A to Z ఉన్నాయి. మీరు చూసుకోవచ్చండి. ఒకటండి, వీడియోకి అయితే లైక్ మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మీకు ఇంకా షేర్ అవుతుంది. అంటే ప్రతి ఒక్క టిప్స్ కూడా మీరు నేర్చుకోవచ్చు. మీరు లైఫ్లో బిజినెస్ పెట్టాలనుకున్నా, లేదా ఇంట్లో హోటల్ స్టైల్ ఫుడ్ నేర్చుకోవాలనుకున్నా కూడా మీకు యూజ్ అవుతుందండి. ఓకేనండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీకు ఏం కావాలనుకున్నారో అది కూడా కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.